సిరియాలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 3.0గా తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు సిరియాకు 820 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ తుర్కియా సిటీ ఇజ్నిక్ వరకు కనిపించాయి. కానీ ఇది టెక్టోనిక్ ప్లేట్ల కదలికలతో ఏర్పడిన భూకంపం కాదు. ఇజ్రాయెల్ భీకర బాంబు దాడితో ఏర్పడిన భూకంపం. అవును, సిరియాపై పుష్కర కాలం తర్వాత ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన అతిపెద్ద దాడులకు ఫలితం ఇదే. కానీ సిరియాపై ఏ లక్ష్యంతో ఇజ్రాయెల్ ఇంతలా దాడులు చేస్తోంది? యుద్ధ భూమిలో అణు విధ్వంసాన్ని తలపించిన ఐడిఎఫ్ దాడుల వెనుక అసలు కథ ఏంటి? వాచ్ దిస్. సిరియాలో ప్రకంపనలు సృష్టిస్తున్న నెతన్యాహు ఆర్మీ. భారీ దాడులకు దద్దరిల్లిపోయిన సిరియా యుద్ధ భూమి. సిరియా వార్ జోన్లో ఇజ్రాయెల్ అసలు లక్ష్యం ఏంటి? ఈ దృశ్యాలు చూసిన ఎవరికైనా రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషియా నాగసాకిలపై అమెరికా చేసిన అణుదాడే గుర్తొస్తుంది. కానీ ఇది అగ్రరాజ్యం చేసిన అణుబాంబు దాడి కాదు. దాడికి గురైంది జపాన్ కూడా కాదు. అసద్ దేశం విడిచి పారిపోయిన తర్వాత ఇక అంతా ప్రశాంతంగా ఉంటుందని భావించిన సిరియాలో జరిగిన భీకర దాడి. సిరియాలో కీలక నౌకా స్థావరమైన టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ ఈ దాడి చేసింది. దాడి సమయంలో సిరియన్లు నిలువునా వణికిపోయారు. అసలే యుద్ధం జరుగుతున్న తమ దేశంలో భూకంపం వచ్చిందని భావించారు. రిక్టర్ స్కేల్ పై 3.0గా ఆ ప్రకంపనలు నమోదయ్యాయంటే దాడి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. యుద్ధాలను ట్రాక్ చేసే OSINT డిఫెండర్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ పేలుడును 820 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ తుర్కియే నగరమైన ఇజ్నిక్ లోని భూకంప కేంద్రం కూడా గుర్తించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. భూకంపం కంటే 2 రెట్ల వేగంతో ఆ ప్రకంపనలు ప్రయాణించినట్లు పేర్కొంది. చివరకు అది భూకంపం కాదు, ఇజ్రాయెల్ సైన్యం సృష్టించిన విధ్వంసమని సిరియన్లకు అర్థం కావటానికి ఎంతో టైం పట్టలేదు. సిరియాపై పుష్కర కాలం తర్వాత ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్ద దాడి. అత్యాధునిక ఆయుధాలతో జరిపిన దాడి తీవ్రతకు వెలువడిన అగ్ని కీలలు కొన్ని కిలోమీటర్ల మేర కనిపించాయి. ఆ తర్వాత అక్కడ్నుంచే పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. గగనతలం నుంచి గగనతలంలోకి ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగించినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. దాడి జరిగిన నగరంలో రష్యా నౌకాదళానికి చెందిన ఆయుధ డిపోలు భారీగా ఉన్నాయి. సోవియట్ యూనియన్ సమయంలో 1971లో ఈ నగరంలో నౌకాదళ స్థావరాన్ని మొదటిసారి నిర్మించారు. మధ్యాధర సముద్రంలో రష్యా నౌకల ప్రవేశానికి ఇది ఏకైక మార్గం. సిరియా అంతర్యుద్ధంలో అసద్ ప్రభుత్వానికి మద్దతుగా ఈ స్థావరం గుండానే మాస్కో ఆయుధాలు సరఫరా చేసింది. 250 కిలోమీటర్ల దూరం నుంచి ముప్పును పసిగట్టే గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఈ నగరాన్ని 2017లో రష్యాకు 49 ఏళ్ల పాటు ఉచితంగా బషర్ లీజుకిచ్చారు. ఇటీవల బషర్ సర్కారు కూలిపోవటం, తిరుగుబాటుదారులతో అమెరికా విదేశాంగ శాఖ టచ్లో ఉండటంతో రష్యా ఈ స్థావరాన్ని ఖాళీ చేస్తోంది. గత వారం ఇక్కడ 5 రష్యా యుద్ధ నౌకలను గుర్తించారు. ప్రస్తుతం ఇవి తిరుగు ప్రయాణమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అదునుగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ రెచ్చిపోయి దాడులు చేస్తోంది. ఇప్పటికే సిరియాలో చోటు చేసుకున్న మార్పులతో తాము ఆయుధాలను సరఫరా చేసే మార్గాన్ని కోల్పోయినట్టు హిజ్బుల్లా గగ్గోలు పెడుతోంది. లెబనాన్ కేంద్రంగా ఇజ్రాయెల్పై పోరు సాగిస్తున్న హిజ్బుల్లాకు ఇరాన్ నుంచి ఇరాక్ మీదుగా ఆయుధ సరఫరా మార్గంగా సిరియా ఉపయోగపడింది. సిరియా రెబెల్స్ చేతికి చిక్కడం, ఇజ్రాయెల్ యాక్షన్ తో హిజ్బుల్లాకు ఆయుధ మార్గం మూసుకుపోయింది. తాజా దాడులతో రష్యా ఆయుధాలను ధ్వంసం చేయడమే కాక మధ్యాధర సముద్రంలో రష్యా నౌకల ప్రవేశానికి ఏకైక మార్గంపై ఇజ్రాయెల్ పట్టు సాధించినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే సిరియాకి ఆయుధాలు అందే అవకాశమే ఉండదు. నిజానికి నెతన్యాహు వ్యూహమే అది. సిరియాలో ఇప్పటికే ఉన్న ఆయుధాలను శత్రువులకు అందకుండా చేయటమే అసలు లక్ష్యం. ఈ విషయంలో ఇప్పటికే ఆ దిశగా విక్టరీ సాధించారు. ఇప్పుడు గోలన్ హైట్స్ పై ఫోకస్ చేశారు. ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో ఉండే గోలన్ హైట్స్ లో జనాభాను పెంచితే తమ దేశానికి ముప్పు తగ్గుతుందని నెతన్యాహు భావించారు. ఇందుకోసం ప్రభుత్వం $11 మిలియన్ కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 1967లో 6 డే వార్ సందర్భంగా ఇజ్రాయెల్ ఈ భూభాగాన్ని సిరియా నుంచి ఆక్రమించుకుంది. నాటి నుంచి ఇరు దేశాల మధ్య దీనిపై హక్కు కోసం వివాదం నెలకొంది. 2019లో గోలన్ హైట్స్ ని ఇజ్రాయెల్లో భాగంగా అమెరికా గుర్తించింది. ఇక ఆ ప్రాంతంలో తమ దేశ జనాభాను పెంచితే నెతన్యాహు లక్ష్యం నెరవేరినట్టే.